హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పర్మి స్టూడియోస్. ఈరోజు స్పెషల్ స్వీట్ పాలతాలికలు. సగ్గుబియ్యం నానబెట్టుకొని ఫ్రెష్ వాటర్ పోసి స్టవ్ మీద పెట్టేయాలండి. కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కుక్ అయ్యేలోపు మనం బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేసి చక్కెర వేసి పెట్టుకోవాలి. అలాగే మిక్సీ జార్లోకి ఇలాచీలు చక్కెర వేసుకొని ఫైన్ పౌడర్ చేసి పెట్టుకోవాలి. అదిగోండి ఈ విధంగా పౌడర్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు బియ్యం పిండిలో చక్కెర, కొబ్బరి తురుము, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోవాలి. అది వాటర్ ఫుల్గా వేడవ్వాలన్నమాట. ఈలోపు కొబ్బరి తురుము చేసి పెట్టేసాను నేను. ఈ కొబ్బరి తురుము కూడా కొంచెం పిండిలో వేసేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందన్నమాట. దాని పిండిలోనే కొంచెం కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ అండ్ కొంచెం చక్కెర, కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. ఈలోపు మనం సగ్గుబియ్యం కుక్ అయిన తర్వాత మిల్క్ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకోవాలి మంచిగా. పాలు వేసుకున్న తర్వాత కలుపుకొని కొబ్బరి తురుము కూడా వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము అండి, టేస్ట్ అదిరిపోద్ది ఇలా వేసుకుంటే. నీళ్ళు మరిగిన తర్వాత నేనైతే పొడిపిండి తీసుకుంటున్నానండి, తడిపిండి ఏం కాదు. ఇది సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యం పిండి. ఇది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇదిగోండి తాలికల కింద కొన్నేమో ఉండల కింద చేసి పెట్టుకున్నా. ఇవి తయారు చేసుకున్న వాటిని పాలల్లో వేసేసుకోవాలి. తర్వాత బాదం పప్పు నైట్ నానబెట్టి పెట్టుకున్నాను నేను, అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం పిండిలో వాటర్ పోసుకొని పెట్టుకున్నాను నేను. తాలికలు కొంచెం థిక్గా ఉంటే బాగుంటుందన్నమాట. మరీ థిక్ అవ్వదండి అది. ఆ పిండి కూడా కలిపేస్తే బాగుంటుంది. నేను బెల్లం పొడి వేసానండి దీనిలో. బెల్లం పొడి వేయటం వీడియోలో చూపించలేదు, ఎందుకంటే పాపను వేయమంటే వేసేసింది, వీడియో తీయలేదు. ఓకేనా. తర్వాత ఇలాచీ పౌడర్ వేస్తున్నా. ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, రుచి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా కూడా చేసేయండి, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు నేను కొంచెం పిండి ముద్దలో వాటర్ కలిపించాను కదా, అది కూడా వేసేసా. ఇప్పుడు కన్సిస్టెన్సీ థిక్గా అవుద్ది. జస్ట్ అది వేసేసిన తర్వాత తీసేయటం అండి. ఎక్కువసేపు ఉంటే మరీ గట్టిగా అయిపోద్ది. చూడండి, ఇలా ఉండాలన్నమాట. నేను ఇంకా కిస్మిస్లు కానీ జీడిపప్పు ఏమి ఇట్లా బాదం పప్పు వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. పైన నెయ్యి వేసుకున్నాను. రుచి ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట నెయ్యి వేయటం వల్ల. తాలికలు కొన్ని పొడవుగా చేసి పెట్టుకున్న, ఉండ్రాళ్ళ కిందగా చేసి పెట్టాను. ఓకేనా. బాయ్, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.